ప్రపంచ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో గిరిజన సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీను నాయక్ మాట్లాడుతూ యువత డ్రగ్స్ గంజాయికి బానిసై తమ కుటుంబాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రభుత్వాలు నిరంతర అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వ్యసనాల బారిన పడకుండా కాపాడాలని ఆయన కోరారు. గంజాయి లాంటి మాదక ద్రవ్యాలను నిరోధించాలని చెప్పేసి ఆనాడు ఐక్యరాజ్య సమితి 1987 జూన్ 26న ప్రకటించడం జరిగింది. ఇదొక సామాజిక సమస్యతో పాటు రాష్ట్ర సమస్యగా పరిణితి చెందడంతో ఆనాడు ఐక్యరాజ్య సమితి సూచించిన మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రతి ఏటా జూన్ 26, 1987లో ఆ రోజు ఏర్పాటు చేశారు కాబట్టి ఆ విధంగా అమలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐక్యరాజ్య సమితి సూచించిన విధంగా చేయట్లేదని చెప్పేసి చాలా స్పష్టంగా కార్యక్రమాలను ఏర్పాటు చేసి వారికి ప్రైవేట్ రంగాల్లో కానివ్వండి, అలాగే ఉద్యోగ రంగాల్లో చదువుకున్న వారికి అవకాశాలు కల్పించి వారి కుటుంబాలను వెలుగులు నింపాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా పాలకులు ఏదో ప్రభుత్వం చెప్పిందని చెప్పేసి ఈరోజు హంగు ఆర్భాటాలు చేసి ర్యాలీ లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప స్పష్టంగా ఇక్కడ కూడా వారిలో ఉన్నటువంటి ఆలోచన డ్రగ్స్ని నిర్మూలించాలనే ఆలోచన లేదు. కాబట్టి నిర్మూలించాలనేటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి మాదక ద్రవ్యాలు లాంటి ఒక చెడు వ్యసనాలు బానిస కాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ విధంగా చేయకపోతే రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా యువతలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయవలసి వస్తుందని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము హెచ్చరిస్తా ఉన్నాం. గంజాయి లాంటి మాదక ద్రవ్యాలను